తమిళనాడులో పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు అంటూ కన్నడ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక చెన్నైలో పరిస్థితిని మా ప్రతినిధి గోపాల్ అందిస్తారు. గోపాల్, ప్రస్తుతం రజనీకాంత్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? తమిళనాడులో రోజు రోజుకు రాజకీయ పరిణామాలు మార్పు చేస్తూ వస్తున్నాయి. గతంలో చూసుకున్నామంటే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ అతని అభిమానులకి సంకేతాన్ని రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకూడదంటూ తమిళనాడు మున్నేట్ల పడాయని పార్టీ కార్యకర్తలు ఈ రోజు ఉదయం రజనీకాంత్ ఇంటి వద్దకు చేరుకుని నినాదాలు చేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు అంటూ కూడా వాళ్ళు అక్కడ నినాదాలు చేస్తూ వస్తున్న సందర్భంలో అయితే ముందుగా తెలుసుకున్న పోలీసులు రజనీకాంత్ నివాసానికి భారీ భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 రోజులుగా అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ చివరి రోజున యుద్ధానికి సిద్ధం కండి అంటూ కూడా ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్క అభిమానులోనూ కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా సంకేతాలు వచ్చాయి. దీంతో కూడా రజనీకాంత్ సన్నిహితుడైన తమిళ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూస్తో కూడా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచిదని, రాకుండా ఉంటే మంచిదని కొంతమంది రాజకీయ నేతలు కూడా తమ అభిప్రాయాలు తెలిసారు. కొంతమంది అయితే అన్నాడీఎంకే మంత్రి రజనీకాంత్ ఓ వ్యాపారి తన రాజకీయాల్లోకి రాకూడదంటూ కూడా అతను విమర్శించడం. మరో పక్క చూసుకున్నామంటే కూడా కొంతమంది రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని, కొంతమంది రాకుంటే బాగుంటుందని తన అభిప్రాయాలు చేస్తున్నారు. ఈ రోజు ఉదయం తమిళ మున్నేట్ల పడే కార్యకర్తలు ఈ రోజు రజనీకాంత్ ఇంటి ముందు చేరుకొని రజనీకాంత్ రాజకీయాల్లో రావద్దంటూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అక్కడ కనపడుతుంది. అయితే మరి రజనీకాంత్ దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? గోపాల్, మరి దీనిపై రజనీకాంత్ ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? ఇప్పటికైతే రజనీకాంత్ తమిళ మున్నేట్ల పడై చేసిన ఆందోళనకు రజనీకాంత్ పేరు ఎటువంటి స్పందన అయితే వివరణ లేదు చెప్పచ్చు. అయితే గత 10 రోజుల ముందుగా అభిమానులతో సమావేశమైన రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నానంటూ అధికారపూర్వకంగా తెలియజేయనప్పటికీ కూడా యుద్ధానికి సిద్ధం కంటూ ఇచ్చిన సంకేతాలు ప్రస్తుతం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని తమిళనాడు వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కూడా తమిళ మున్నేట్ల పడై కార్యకర్తలు ఈరోజు ఉదయం రజనీకాంత్ ఇంటి వద్ద ఆందోళన చేస్తూ వస్తున్నారు. అయితే ఈ సంఘటన సంబంధించి రజనీకాంత్ ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని చెప్పొచ్చున్నాను. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తాడు అని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. మరి అదే విధంగా విజయకాంత్ కూడా ఎవరు వచ్చినా నాకు నష్టం లేదని చెప్పేసి తను ఒకవైపు చెప్తున్నాడు. మరి ఇటువైపు ఏమో కన్నడ ప్రజలు రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు అని అంటున్నారు. సో ఇన్ని పరిస్థితులు చూస్తే తమిళనాడు రాజకీయాలు ఎలా ఉండబోతాయి అనుకోవచ్చు? జయలలిత మరణానంతరం తమిళనాడులో రాజకీయ పరిణామాలు మార్చేస్తున్న నేపథ్యం చూస్తున్నామంటే తెరపైకి ఇప్పుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే చర్చ ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంగా జరుగుతుంది. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని కొంతమంది ఆపిస్తుంటే మరి కొంతమంది రజనీకాంత్ సహనం ఉంటేనే బాగుంటుందని కూడా కొంతమంది తమ అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. రజనీకాంత్ రాజకీయాలకు రావాలని కూడా కోలీవుడ్ ప్రముఖులందరూ కూడా ఆపిస్తున్న నేపథ్యం ఇక్కడ కనపడుతుంది. అయితే యాక్టర్ నారాయణ, అదేవిధంగా దర్శకుడు చరణ్ కూడా తన అభిప్రాయాలు తెలియజేస్తారు. రజనీకాంత్ రాజకీయాలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా వాళ్ళు తెలియజేస్తారు. మరి కొంతమంది రజనీకాంత్ విమర్శిస్తూ కూడా రజనీకాంత్ రాజకీయాల్లో రాకూడదని కూడా మొత్తం కనపడుతున్నాం. రైట్, థ్యాంక్ యూ గోపాల్. ఇక తమిళనాడులో పరిస్థితులు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు అంటూ కన్నడ ప్రజలు నినాదాలు చేస్తున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావద్దు అని చెప్పేసి
కన్నడికులు నినాదాలు చేస్తున్నారు. మరి దీనిపై రజనీకాంత్ ఎలా స్పందించే అవకాశం ఉంటుంది? వీళ్ళ వాదనని, వీళ్ళ నినాదాల్ని తీసుకుని రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకుండా ఉంటారు అని అనుకోవచ్చా? మానస, ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా తమిళనాడులో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పూర్తిగా తమిళనాడులో ఉన్నటువంటి కన్నడీకులందరూ కూడా తమిళనాడులో రాజకీయాల్లోకి రావచ్చంటూ కూడా రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత 42 సంవత్సరాల నుంచి కూడా రజనీకాంత్ తమిళనాడులో అగ్ర కథానాయకుడిగా కొనసాగుతున్నప్పటికీ కూడా కొంతమంది తమిళులు కావాలనే కన్నడంలో జన్మించినటువంటి తమిళనాడుకు సంబంధించిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఎలాగ తమిళ రాజకీయాల్లోకి వస్తారంటూ ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పూర్తిగా కూడా దీనిపై రజనీకాంత్ కూడా తనదైన శైలిలో దీనికి సమాధానం. నేను ఉన్నది 28 సంవత్సరాలు మాత్రమే కన్నడంలో ఉన్నప్పటికీ కూడా గత 42 సంవత్సరాలుగా తాను తమిళనాడులోనే ఉంటున్నానని, తనను కథానాయకుడిగా అలాగే అగ్ర హీరోగా సూపర్ స్టార్ గా తమిళనాడు ప్రజలందరూ కూడా ఆదరించారంటూ కూడా రజనీకాంత్ తనదైన శైలిలో కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ దీనిపై ఇప్పటికే ఏదైతే కన్నడీయులు తమిళనాడులో స్థిరపడినటువంటి ఉన్నారో వారందరినీ కూడా కించపరిచే విధంగా ఉందంటూ తమకు సంబంధించినటువంటి మహానటుడు రజనీకాంత్ని తెలిసినటువంటి తమిళనాడు ప్రజలు అలాగే కొంతమంది వర్గాలు కావాలని రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చే పూర్తిగా తమకి పుట్టాంకులు ఉండవు అనేటువంటి ఒక నినాదంతో తమపై బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు. కన్నడంలో పుట్టాడంటూ కూడా లేనిపోని అపోహస్తున్నారంటూ కూడా కన్నడీకులు రజనీకాంత్ ఇంటి ముందు ఆందోళన చేపట్టడమే కాకుండా దీనిపై పూర్తి స్థాయిలో వెనక్కి తగ్గాలని కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా కూడా రజనీకాంత్ ఒక కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి తమిళ రాజకీయాల్లోకి రాకూడదంటూ కూడా అతని ఇంటి ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో పూర్తిగా రంగప్రవేశం చేసినటువంటి పోలీసులు పూర్తిగా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై ఇప్పటికే రజనీకాంత్ తనకు సంబంధించిన అనుచరులతో కూడా సమావేశమైనట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు పునరావృతం అవ్వకుండా తీసుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే ఈ అంశాలు బేరీ చేసుకుంటే తమిళనాడులో ఉన్నటువంటి ప్రజలు రాజకీయాల్లోకి రమ్మని కోరడం, అలాగే కొంతమంది తమిళ ప్రజలు కావాలనే తన కన్నీస్తుడిగా పూర్తిగా కూడా తనని రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి స్పందనను చూసి వీటన్నిటినీ పేరుకు వేసుకొని నిర్ణయం తీసుకునే అవకాశం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కన్నడ ప్రజలకు సంబంధించిన ఒక వర్గం తన ఇంటి ముందు ధర్నాలు దీక్షలు నిర్వహించినప్పటికీ కూడా ఏదైతే రజనీకాంత్ తీసుకున్నటువంటి నిర్ణయమే అంతిమంగా మనకు ఎందుకంటే అతను రాజకీయాల్లోకి రావాలని కోరుకుంటే ఎవరు ఎందుకు చెప్పినప్పటికీ కూడా తన అభిమానుల కోరిక మేరకు రజనీకాంత్ వచ్చే ఎందుకంటే అయితే ప్రసాద్, మొన్నటిదాకా రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారు అని చెప్పేసి తన కార్యాచరణ తన పనులు కూడా చూస్తున్న దాన్ని బట్టి ఒక రకమైన రాజకీయాలు జరిగాయి. ఇప్పుడు కన్నడిగులు రజనీకాంత్ ఇంటి ముందు రావద్దు, రాజకీయాల్లోకి రావద్దంటూ రజనీకాంత్ చెప్పడం జరుగుతుంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉంటాయి అనుకోవచ్చు? అంటే మానస, ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తమిళనాడులోని ఒక వర్గం పూర్తిగా కూడా కన్నడంలో సంబంధించినటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి తమిళనాడు రాజకీయాల్లోకి ఎలా వస్తారంటూ కూడా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడంతో పూర్తిగా కూడా కన్నడ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఈ రోజు కన్నడానికి సంబంధించినటువంటి ఏదైతే తమిళనాడులో స్థిరపడినటువంటి కన్నడ ప్రజలందరూ కూడా రజనీకాంత్ ఇంటి ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పూర్తిగా రాజకీయాల్లో ఇవన్నీ కూడా ఒక అంశంగానే తీసుకుంటారు తప్ప పూర్తిగా రజనీకాంత్ ఏదైతే తాను చెప్పినట్లుగా గత 42 సంవత్సరాల నుంచి కూడా పూర్తి స్థాయిలో తనని కన్నడ ప్రజల కంటే తమిళనాడు ప్రజలే తనను పూర్తిగా ఎక్కువగా ఆదరించారు. అలాగే ఒక సినీ ప్రముఖుడిగా, అలాగే అగ్ర హీరోగా, సూపర్ స్టార్ గా తనను నిలబెట్టినటువంటి తమిళ ప్రజలు రుణం తీర్చుకుంటాను, ఆ దేవుడు ఆదేశించే తప్పకుండా రాజకీయాల్లోకి వస్తానంటూ కూడా తన మనసులో మాట చెప్పిన నేపథ్యంలో ఇలాంటి ఘటనలన్నీ కూడా చిల్లర మల్లరుగా జరిగినటువంటి ఇలాంటి ఘటనలను ఒకవైపు పక్కకు తప్పించుకునే పూర్తిగా ఏదైతే తాను అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన, అలాగే భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే సమయంలో తన అభిమానులకు ఎలాంటి పాత్ర కల్పిస్తారనేటువంటి అంశంపైనే పూర్తి స్థాయిలో చర్చలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఏదైతే ఈ ఒక వర్గం చేస్తున్నటువంటి కుట్రను అడ్డుకునేందుకే కన్నడ వర్గం ప్రజలు కూడా దాన్ని తిప్పుకొట్టే విధంగా ఈ రోజు హైడ్రామా కూడా మనం అనుకునే పరిస్థితి ఏర్పడవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.